తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల ప్రక్రియ వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అర్దంగి, మాగంటి సునీత తన నామినేషన్ దాఖలా చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ముఖ్య నేతలతో కలిసి ఈరోజు ఆమె షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులకి తొలి సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అత్యంత పట్టుదలగా ఉంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల బరి మరింత రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ తమ అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించడంతో త్రిముఖ పోరుకు రంగం సిద్ధమైంది. గత కొంతకాలంగా పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం చివరకు దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఆయన ప్రస్తుతం బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి సుమారు 25,000 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఈ సమీకరణలను దృష్టిలో ఉంచుకునే ఆయనకు మరోసారి అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. టెక్ దిగ్గజం గూగుల్ సుమారు $15 బిలియన్ల భారీ పెట్టుబడితో విశాఖపట్నంలో తన డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఇది భారత చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేష్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కేవలం రాష్ట్రానికే కాదని యావత్తు భారతదేశానికే గర్వకారణమని ఆయన అన్నారు. అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ ఇదేనని తెలిపారు. పెట్టుబడితోనే రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1,88,000 ఉద్యోగాలు లభిస్తాయని, రాబోయే 5 ఏళ్లలో స్థానిక ఆర్థిక వ్యవస్థపై దాదాపు 48,000 కోట్ల సానుకూల ప్రభావం చూపుతుందని వివరించారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలను మార్చినట్టే ఇప్పుడు గూగుల్ విశాఖ దశను మార్చబోతుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చేపట్టనున్న శ్రీశైలం, కర్నూలు పర్యటనలను అత్యంత విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డబుల్ ఇంజన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని, దానికి నిదర్శనమే ఇటీవల గూగుల్ ఒప్పందమని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ ప్రత్యేక చొరవతోనే గూగుల్ సంస్థ రాష్ట్రానికి ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందం వెనుక ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి ఎంతగానో ఉందని ప్రశంసించారు. $15 బిలియన్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని ఆయన గుర్తు చేశారు. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్ను పరిమితంగా కాల్చేందుకు అనుమతిస్తూ ఈ నెల 18 నుంచి 21వ తారీఖు వరకు 4 రోజుల పాటు వెసులుబాటు కల్పించింది. అయితే ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోకి బయట ప్రాంతాల నుంచి టపాసులను తీసుకురావడానికి పూర్తిగా నిషేధించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నుంచి అక్రమంగా తరలించే టపాసుల వల్లే పర్యావరణానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. మనం పర్యావరణంలో రాజీ పడకుండా సంయమనంతో కూడిన సమతుల్యత విధానాన్ని అనుసరించాలి అని భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ భారత్కు ముడి చమురు సరఫరాలో రష్యా తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తుంది.
మన దేశ రిఫైనరీలు రష్యా నుంచి భారీ ఎత్తున చమురును దిగుమతి చేసుకుంటూ ఉన్నాయి. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషణ సంస్థ క్యాప్లర్ విడుదల చేసిన గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి. క్యాప్లర్ నివేదిక ప్రకారం 2025 సెప్టెంబర్ నెలలో భారత్ కొనుగోలు చేసిన మొత్తం ముడి చమురులో 34% రష్యా నుంచే దిగుమతి అయ్యింది. ఈ నెలలో రష్యా నుంచి రోజుకు సగటు 1.6 బిలియన్ల బ్యారియర్ల చమురు భారత్ కొనుగోలు చేసింది. దీంతో భారత్కు అత్యధికంగా చమురు సరఫరా చేస్తున్న దేశంగా రష్యా తన మొదటి స్థానాన్ని పదిలం చేసుకుంది. రష్యా తర్వాత ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరేబియా ఎమిరేట్స్ దేశాలు వరుస స్థానంలో ఉన్నాయి. చైనాలో దొరికే ఈ అరుదైన ఖనిజాలపై అక్కడి ప్రభుత్వం కట్టడి చేస్తుందని, తద్వారా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించింది. ఈ ధోరణిని అమెరికా సహించబోదని ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెట్ స్పష్టం చేశారు. ఈ విషయంలో చైనాను ఎదుర్కోవాలంటే తమకు భారత్ సహాయం కావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులు వ్యవహారంలో భారత్పై అమెరికా భారీగా పన్నులు విధించిన విషయం తెలిసిందే. అయితే చైనా విషయంలో మాత్రం భారత్ తమకు సహాయం చేయాలని అమెరికా కోరడం గమనార్హం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు వివాదం మళ్లీ బగ్గుమంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సులోని ఖుర్రం సెక్టార్లో ఈ తెల్లవారుజామున ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఆఫ్ఘన్ సైన్యానికి చెందిన పలు ట్యాంకులు, సైనిక పోస్టులు ధ్వంసమైనట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. పాక్ భద్రతా వర్గాల సమాచారం ప్రకారం ఆఫ్ఘన్ తాలిబాన్ దళాలు, తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు కలిసి తమ సైనిక పోస్టులపై ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండా కాల్పులకు తెగబడ్డారని పాకిస్తాన్ ఆరోపించింది. దీంతో పాక్ సైన్యం పూర్తి స్థాయిలో తీవ్రంగా ప్రతిస్పందించిందని అక్కడి ప్రభుత్వం మీడియా సంస్థ పీటీవీ న్యూస్ నివేదించింది. పాక్ జరిపిన ఎదురుదాడుల్లో ఆఫ్ఘన్ సైనిక పోస్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఒక ట్యాంకు మంటల్లో కాలిపోయిందని, దీంతో తాలిబాన్ సైనికులు తమ స్థావరాల నుంచి పారిపోయారని పాక్ మీడియా పేర్కొంది. మరి ఆఫ్ఘన్ పోస్టులను, ట్యాంకులను కూడా నాశనం చేసినట్లు తర్వాత వెల్లడించింది. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ తెలుగు నౌ.